మర్డర్ చేశాడు. అంటే మీ అమ్మతోటి చివరిగా నువ్వు ఎప్పుడు మాట్లాడడం జరిగింది? నేను ఎప్పుడో ఒకసారి మాట్లాడేదాన్ని మమ్మీతో, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, హాలిడే ఉన్నప్పుడు, స్కూల్కి వెళ్ళనప్పుడు అట్లా కాల్స్ చేసి మాట్లాడేదండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫెస్టివల్, బక్రీద్ ఫెస్టివల్ కంటే ముందు ఒకసారి మాట్లాడానండి. నేను నార్మల్గా మాట్లాడాము, బాగానే మాట్లాడింది. తర్వాత నాకు కాల్ చేయలేదు, నేను కూడా కాంటాక్ట్ చేయలేదండి. తర్వాత నాకు ఇది మా అమ్మమ్మ కాల్ చేసి ఇట్లా మీ మమ్మీ చనిపోయిందని చెప్పడం ద్వారా నాకు తెలిసింది. న్యూస్లో నేను చూడడం ద్వారా నాకు తెలిసింది చనిపోయిందని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం నా మీదే వచ్చింది. దానికి నాకు అసలు దానికి మర్డర్ దానికి లింకే లేదు. అసలు మీరు 5th క్లాస్లో ఉన్నప్పుడు విడిపోయారా? 5th క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ మమ్మీ డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కూడా నేను మమ్మీని కలవలేదు. అసలు మమ్మీకి నాకు కాంటాక్ట్ లేదు, అసలు మాటలే లేవు. అప్పుడు వాళ్ళతో టచ్ ఉన్నది మొత్తం అమ్మమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అమ్మకు విషయం ఇట్లా ఏం తెలియదా? చెప్పలేదు. పెళ్లి చేసుకున్నప్పుడు మమ్మీకి తెలుసు నేను పెళ్లి చేసుకుంటున్నా, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నా అని. అప్పుడే మా మమ్మీ ఇన్వాల్వ్ అయ్యి మా డాడీ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది నా పేరు మీద చేపించింది. రేపు మొత్తం అమ్మినప్పుడు పాపకి మొత్తం రావాలి, డాడీ పోర్షన్ ఏదైతే వస్తుందో అదంతా పాపకి ఇచ్చేయాలని అడ్వకేట్ దగ్గర రాపిచ్చిందండి. నీకు